హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి వంకాయల. ఈరోజు మీకు గోధుమ రవ్వతో హల్వా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అందరు పండగ ఎలా జరుపుకున్నారు, బాగా జరుపుకున్నారు అని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో కొన్ని కిస్మిస్లు వినిపిస్తుందా లేదా? కొన్ని కిస్మిస్లు వేయించుకుందాం. నేను ఒక దగ్గర పెట్టి తీస్తున్నాను ఫోను, వీడియో తీసేవాళ్ళు లేరు ఈరోజు. కొంచెం కాజు, చూడండి నెయ్యి తీసుకున్నాను. నెయ్యిలో కొంచెం కాజు, కొంచెం కిస్మిస్ వేసి చూడండి వేయించుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోయినాయి, మాడిపోతున్నాయి. స్టవ్ పెద్దగా పెట్టేసాను. నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. కనిపిస్తుందా? స్పూన్లో దానికి రావట్లేదు, చూడడానికే ఏమైనా గంటది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి, వీడియో తీయడం కొంచెం కష్టంగానే ఉంది, బట్ తప్పదు కదా, ఎవరు లేనప్పుడు మనకి తప్పదు. ఇక తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వ, చూడండి నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ నెయ్యిలోనే వేయించేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వేయించాలి. అంతలోపు మనం ఏంటంటే ఇదే గ్లాస్తో 4 కప్స్ వాటరు బాయిల్ చేసుకోవాలి. కనిపిస్తుందా మీకు నా తిప్పలు? వీడియో ఏమో కానీ 1 2 3 అండ్ 4 కప్స్ 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. బాయిల్ చేయాలి. ఒక కప్పు మనం రవ్వ తీసుకున్నాం కదా, 4 కప్స్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. స్టవ్ వెలిగిద్దాం. నా తిప్పలు కనిపిస్తున్నాయి అనుకుంటా, మేబీ. వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గోధుమ రవ్వతో హల్వా చేస్తున్నా. కొంచెం వెరైటీగా ఉంటుంది, దేవుడికి కూడా ప్రసాదం బాగుంటుంది అనేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీ ఇళ్ళలో దేవుడికి ఏమేమి ప్రసాదాలు చేశారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
నేనైతే 3 డేస్ పెడతాను వినాయకుడిని. రెండో రోజు కదిపేసి మూడో రోజు తీసుకెళ్తాము. ఎక్కడంటే మన ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్తాము. మరి ఈసారి ఏమంటారో మా వారు, దాన్ని బట్టి ఎక్కడ తీసుకెళ్ళాలో ఏంటి అనేది తీసుకెళ్తాము. అది కూడా మీకు వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను, బట్ ఎట్లా అవుతుందో తెలియదు. మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వినాయక చవితి? నాకు తెలిసి 9 రోజులు మస్తు పండగనే జరుగుతుంది హైదరాబాద్లో. అయితే రోజు బాగా పూజలు జరుగుతాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పెద్దల కాంచి కూడా. సంబరాలు ఇవి మనకి, నవరాత్రులు కూడా. వినాయకుడి నవరాత్రి మొత్తం 9 రోజులు జరుగుతాయి కదా. సిటీ మొత్తం పండగలాగా. ట్యాంక్ బండ్ అయితే ఇంకా అసలు చెప్పలేము. అసలు ఎంత ఫుల్ రష్గా ఉంటారు, బాగా డ్యాన్స్లు వేసుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ ఆ ఆనందమే కాదు వాళ్ళది. అంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు సిటీలో. అయితే ఊళ్ళల్లో ఉండే వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయినవి చూడండి. 4 గ్లాసెస్ తీసుకున్నాను కదా, వాటర్ బాయిల్ అయినాయి. ఈ వాటర్ అనేది మనం ఈ వాటర్ అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చూసారు కదా ఫ్రెండ్స్, కనిపిస్తుందా? నేనైతే కనిపిస్తుందని అనుకుంటున్నా. వీడియో ఇది ఫ్రంట్ పెట్టి తీస్తున్నా, చూడండి. ఇది ఇలా ఇలా మలగనివ్వాలి. ఆ ఉన్న నెయ్యిలోనే మనం ఈ రవ్వ వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతుంది. ఇంకా పెట్టేసుకోవాలి. ఏంటంటే కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఉడికేటట్టు. మొత్తం క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే మొత్తం క్లోజ్ చేస్తే పొంగిపోతుంది. అందుకే కొంచెం తీసినట్టుగా పెట్టాలి. నేనైతే అలాగే పెట్టాను చూడండి. కొంచెం ఉడకనివ్వాలి. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं. ఓకే, థ్యాంక్ యూ. వీడియోస్ తీయడం కొంచెం కష్టమే. సింగిల్ తీయాలంటే నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు జనాలు ఎలా తీశారో నాకు అర్థం కావట్లేదు అసలు. ఒక్కరు తీయాలంటే కష్టమే. బాయిల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక కప్పుకి 4 గ్లాసులు. ఎందుకంటే ఇది దొడ్డు రవ్వ కదా, కొంచెం లావుగా ఉంటుంది, ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అందుకని నేను 4 గ్లాసెస్ తీసుకున్న వాటరు. ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసెస్ వాటరు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఆ సన్న రవ్వతో కొంతమందికి ఏమంటారు కదా, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది సన్న రవ్వ తింటే. వాళ్ళు ఇలాంటి దాంతో ట్రై చేసుకొని తినొచ్చు. ఇది హెల్త్కి కూడా మంచిది, గోధుమలతో తయారవుతుంది కాబట్టి. అది సన్న రవ్వ అంటే కొంతమంది పొద్దున్న తిన్నా సాయంత్రం వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఊరికే దేపుల్లాగా వచ్చి నోట్లోకి వస్తూ ఉంటుంది. అది అరగదు కొంతమందికి అయితే ఈజీగా అరుగుతుంది. అలా అరగదు అన్న వాళ్ళకి ఇలా ట్రై చేసుకోండి మీరు. కాసేపు కొద్దిసేపు
మూత పెట్టేసుకుందాం. మనము అదే కప్పుతో ఒక కప్పుతో తీసుకున్నాం కదా, మనం దాంతో ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. నేనైతే బెల్లం తురుము పెట్టేసిన. నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం వస్తాయి, లేకపోతే రావు. ఎందుకంటే వ్యూస్ కొంచెం పెరుగుతూనే ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ అయితే తక్కువే ఉన్నారు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ పెరుగుతూనే ఇంత హ్యాపీనెస్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకెంత హ్యాపీనెస్ వస్తుంది నిజమే బట్టి. నేను అనుకునేదాన్ని, ఆ వీడియోస్ ఏందబ్బా వీళ్ళు ఇట్లా తీస్తారు, ఇదేం ఆనందం అనుకునేదాన్ని. కానీ ఆ వ్యూస్ పెరుగుతున్న కొద్దీ వచ్చే ఆనందం అది వేరు, అంతా ఇంత కాదు. అది మనీతో కూడా కాదు, మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క వ్యూ అండ్ సబ్స్క్రైబర్కి ఇంత హ్యాపీనెస్ వస్తుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది వీడియోస్ తీసే వాళ్ళు ఇంత కష్టపడి వీడియోస్ తీసేది దానికోసమే కదా అనేసి. చూసేద్దాం ఎంతవరకు వచ్చిందో. చూడండి, ఇది ఇలా అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసేసుకుందాం. ఒక గ్లాసు, చూసారు కదా, ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు రవ్వ బెల్లం తురుము పెట్టేసుకోవాలి ముందే. ఈజీ అండి, ఈజీ ప్రాసెస్, తొందరగా కూడా అవుతుంది. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే తొందరగా, ఒక్కొక్కసారి మనకు టైం కూడా కుదరదు, లేట్ అవుతూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. నైవేద్యం పెట్టడానికి మంచిగా ఉంటుంది, తొందరగా అవుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా. వీడియోస్ కొంచెం లెంత్గా ఉంటే చూడట్లేరు, అందుకని కొంచెం షార్ట్ వీడియోస్ కూడా తీద్దాం అనుకుంటే నాకు తీయడం రావట్లేదు. కొత్త కదా మనకి ఈ వీడియోస్ తీయడం కూడా. కొంచెం తీసి మళ్ళీ యాడ్ చేద్దామంటే నాకు తెలియట్లేదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఎలా చేయాలి ఏంటి అనేది. నాకైతే తెలుస్తలేదు, అందుకనే వీడియో రన్ చేసుకుంటూనే మాట్లాడుకుంటూ పనులు ఇలా చేసుకుంటూ మీకు వీడియో పెడుతున్నాను. మా ఫోన్లో ఆప్షన్ లేదనుకుంటా ఎక్కడి వరకు ఆపుకోవాలి, ఎక్కడ ఏంటి అనేది. ఫోన్లో ఆప్షన్ లేదు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది, అందుకే ఫుల్ లెంత్ వీడియో పెట్టాల్సి వస్తుంది. లేకపోతే షార్ట్ నేను కూడా పెట్టేదాన్ని, నాకు రావట్లేదు. బట్ అందుకనే నేను ఇట్లా పెడుతున్నా, ఏమనుకోకండి. చూడండి, కొంచెం వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఉంటారు కదా. బెల్లం కొంచెం గడ్డలుగా ఉంది, మనం మెత్తగా తురిమితే బాగుండేది. తీసేసిన అనమాట నేను. చూసారా ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది. ఇదే మన గోధుమ రవ్వ హల్వా. ఇది మీషోలో తీసుకున్న శారీ అండి. నేను ఈ శారీ తీసుకొని కూడా 2 ఇయర్స్ 2.5 ఇయర్ అవుతుంది. ఇది మీషోలో తీసుకున్నాను. బాగుంది ఫ్రెండ్స్ శారీ. తక్కువే, అప్పుడు 400 ఏమో పడింది, 400 అనుకుంటా, 385 380 సంథింగ్, 400 బిలోనే వచ్చింది. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అయినాయి శారీస్. ఇది 2-in-1 కలర్స్ లాగా కూడా వస్తున్నాయి ఈ శారీస్. కానీ పర్లేదు, బాగుంది చూడడానికైతే. నేను ఎక్కువ ఇది ఏమంటారుగా ఆయిల్ ప్రింట్ అంటారు కదా, ఆ ప్రింట్ అనమాట ఈ శారీ. చూడండి ఎంత బాగుందో, బ్లూ మీద సిల్వర్ ఇచ్చాడు. బట్ నేను ఏమనుకున్నానంటే ఇది కలర్ షేడ్ అవుతుందేమో అనుకున్నా, కాలేదు.
లైట్గా జస్ట్ బ్లూ కలర్ లైట్గా అయిపోయింది. తర్వాత పర్లేదు బాగానే ఉంది. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, మనం ఈ కాజు కిస్మిస్ వేయించుకున్నాం కదా, నెయ్యిలో వేయించుకున్నాం కదా, అవి వేసేసుకున్నాం. ఒక 2 సెకండ్స్ మూత పెట్టేసుకుందాం. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా శారీ? కామెంట్ చేయండి అమ్మాయిలు. టూ సెకండ్స్ అయిపోయింది కదా, కొంచెం వాయిస్ రావట్లేదు. మొన్న బాగా ఫీవర్, ఒక 1 వీక్ 10 డేస్ పైగానే అయిపోయింది నాకు ఫీవర్ వచ్చి. నా వాయిస్ కూడా చాలా చేంజ్ అయింది చూడండి, ముందు వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి. అస్సలు ఎంత అంటే అంత ఫీవర్. 15 డేస్ దాదాపు ఊరికి పెళ్ళి ఉంటే ఊరికి వెళ్ళాను. ఆ ఊర్లో ఫీవర్తోనే ఉండిపోయాను. నేను వచ్చినాక మళ్ళీ మా వారికి స్టార్ట్ అయింది ఫీవరు. ఓకే, స్టవ్ కట్టేద్దాం. చూసారా ఫ్రెండ్స్, గోధుమ రవ్వతో హల్వా ఫైనల్గా మనం గార్నిష్ చేసుకున్నాము. దేవుడికి పెట్టేద్దాం ప్రసాదం, ఎందుకంటే నేను ఇంకా దేవుడికి పెట్టలేదు. చూడండి, ఇవి గంటలు చూడడానికి ఉంటాయి. ఇగో ఇలాంటి వాటికి అసలు మస్తు ఇబ్బంది పెడతాయి. చూడండి, వీడియోస్ తీసేవాళ్ళు లేక నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎవరు లేరు, పక్క వాళ్ళని కూడా పిలవలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా వినాయకుని పెట్టారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. అందుకని ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇది ఫైనల్గా గోధుమ రవ్వతో హల్వా మీకోసమే ట్రై చేశాను. చూడండి, నచ్చితే చేయండి, చేసుకొని తినండి. ఓకేనా, ఇప్పుడు మనం దేవుడికి పెట్టేస్తాం. చూసారా, మా బుల్లి వినాయకుడు ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నాడో, నా బంగారు తండ్రి. చూసారా, ప్రతి సంవత్సరం నేనైతే వినాయకుడిని పెట్టేస్తా. ఇట్లా 3 రోజులు అయితే ఇంట్లో ఉంచేసుకుంటా. ఇట్లా 3 రోజుల తర్వాత వినాయకుడిని తీసేస్తా, నిమజ్జనం చేసేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా ఇంట్లో స్పెషల్. ఎక్కువ ఏం చేయలేదు, నా హెల్త్ బాగాలేదు. ఓకేనా, బాయ్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు ముందుకు వస్తాయి. ఓకేనా, బాయ్.